యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉగ్రమూలలు ఉన్నట్టు బయటపడింది. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు వెలువడుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని తెలిసింది. అనుమానితులు ఐఈడీని తీసుకెళ్తున్నప్పుడు భయపడి పొరపాటు చేసి ఉండవచ్చంటున్నారు దర్యాప్తు వర్గాలు. మరొక ప్రాంతంలో దాడి చేయాలనే లక్ష్యంతో వెళ్తుండగా ఈ బ్లాస్ట్ జరిగినట్టు పేర్కొన్నారు. రవాణా సమయంలో నిందితుడు ఐఈడీని సరిగ్గా అమర్చలేదని నిఘా వర్గాలు గుర్తించాయి. ఫలితంగా పేలుళ్ల ప్రభావం తక్కువగా ఉందని వెల్లడించారు. పూర్తి స్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదంటున్నారు. అయితే ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన I-20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్టు తెలిపారు అధికారులు. సోమవారం ఉదయం 7:30కు ఈ కారు ఫరీదాబాద్ ఏసియన్ ఆసుపత్రి బయట కనిపించింది. 8:30కు బందర్పూర్ టోల్ ప్లాజా దాటి ఢిల్లీలోకి ప్రవేశించింది. ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి టోల్ ప్లాజా సిబ్బంది నుంచి రసీదు తీసుకున్నట్టు కనిపించింది. మధ్యాహ్నం 3:19 కారు ఎర్రకోట కాంప్లెక్స్ లో పార్కింగ్ ప్రాంతానికి చేరింది. డాక్టర్ ఉమర్ సుమారు 3 గంటల పాటు అక్కడే నిరీక్షించాడు. 6:22 పార్కింగ్ ప్రాంతాన్ని వీడి కారును ఎర్రకోట వైపు తెచ్చాడు. 6:52 కారు పేలింది. ఈ మధ్యలో కారు ఎక్కడెక్కడ తిరిగిందనే దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పేలుడు స్థలంలో కనుగొన్న శరీర భాగాలు ఉమర్వేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పుల్వామాలోని అతని కుటుంబ సభ్యుల DNA నమూనాలు సేకరించారు. మరోవైపు ఈ పేలుళ్ల మృతుల సంఖ్య 12కు చేరింది. మరో 24 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇప్పటి వరకు 2ని గుర్తించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. శాశ్వత వైకల్యానికి గురైన వారికి 5 లక్షలు, తీవ్ర గాయాల పాలైన వారికి 2 లక్షలు ఇస్తామని తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లో తనిఖీలు జరుగుతున్నాయి. హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పేలుడుకు కారకులైన వారిలో ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పేలుడుపై దర్యాప్తు వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని, దోషులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.